అందుకే పోరాటం లేదు. అసలు నువ్వు నిలదొక్కుకోవడానికి ఎంతవరకు నీకు నువ్వే స్టాండ్గా లేకపోతే ఇంక 100 మందిని ఎక్కడ తీసుకొస్తావు? నువ్వే నిలబడలేకపోతే 1000 మందిని ఎప్పుడు తీసుకొస్తావండి? బైబిల్ రాసింది, పరిశుద్ధంగా రాయబడింది, అగ్నిలో నుండి ఒక్కొక్కరిని లాగినట్టుగా. ఏమండి, జనం అందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు మంటల్లో ఉన్నారు, కాలిపోతున్నారు. దామరపల్లి గ్రామంలో వేలాది మంది ప్రజలు ఇప్పుడు కళ్ళకు కనపడట్లేదు కానీ కాలడానికి సిద్ధంగా ఉన్నారు వేలాది మంది. ఒకవేళ దేవుడిని కాళ్ళ మంది వేసుకొచ్చి ఎదురు మంట పెట్టి ఆ మంటలో 100 మందిని పడేసి వాళ్ళ మంటల్లో బాగా నడుస్తూ ఉంటే నువ్వు ఇక్కడ కూర్చొని కాలు భాగాలు కాలు భాగాలు కాలు భాగాలు అంటావా? ఏమంటావు? నీ చుట్టం అనుకో, ఓ అక్కయా ఓ అమ్మాయా ఎట్టొకటి ఏం చేసి దుప్పలు తీసుకెళ్ళి పడేసాను ఏదో ఒకటి చేసి. ఒకవేళ మనకి ఇప్పుడు ఒక 100 మందిని ఈ స్థలంలో మంట పెట్టి ఒక దావరపల్లిలో మీ చుట్టాలు ఒక 10 మంది, వాళ్ళ చుట్టాలు ఒక 10 మంది, మా చుట్టాలు ఒక 10 మంది, మీ చుట్టాలు కలిసి ఒక 100 మంది దాంట్లో పడేశారు. పడ్డారు సడన్గా. నేనైతే ఫస్ట్ నాకు తెలిసినంతవరకు ఆ 100 మందిలో ఎవరిని కాపాడతానండి నేను? చెప్పండమ్మా. ఎవరు చుట్టాలు ముందు ఎవరుగా ఉన్నారు? మా చుట్టాల్లో కూడా ఆప్షన్ వచ్చింది. ఏం ఆప్షన్ వచ్చింది? ఈ 10 మందిలో ఎక్కువగా మా కుటుంబంలో వాళ్ళు ఎవరున్నారు అనుకోండి, ఏం చేస్తారు? ఫస్ట్ అండి ప్రమాదం జరిగినప్పుడు మనం ఎట్లాంటి బాగా చూస్తుంటామండి. యాక్సిడెంట్ జరుగుతుంది చూసారా? బస్సు బోల్తో పడి తిరగబడి చూసారా? అట్లాంటప్పుడు ఆ బస్సు నుంచి పడినప్పుడు ఏమవుతుందంటే ఎవరు తీసుకొస్తారు? ముందు ఆ బస్సులో ఉన్నాడు మొత్తాన్ని ఎవడు కాపాడతాడు? ముందు మనకెవరు? మీ చెల్లెల్లో మెక్కాయ ఉంటుంది, ఆమెను తీసుకొని చక్కాయ ఏడ్చామని కాపాడుకుంటున్నావే. ఇప్పుడు ఒక ప్రమాదం జరిగితే అంత కాపాడుతున్నావే, భయంకరమైన నరకంలో పడతామంటే వాళ్ళ కొరకు ఈ రోజున కన్నీరుగా వచ్చావా, ఏడ్చావా, రోధించావా, బాధపడ్డావా? నేను ఒకటి చెప్తున్నానండి, 60-70% మంది ప్రజలకి అసలు వేదనే లేదండి, అస్సలు దిగులు లేదండి. నిజంగా దిగులు ఉంటే ఏం చేసేదని తెలుసా? ఆ స్త్రీ సమరయ స్త్రీ ద్వారా, సమరయ స్త్రీ ఏం చేసింది తెలుసా? పొద్దున బయలుదేరిందండి గ్రామంలోకి, సాయంత్రం దాకా కనపడ్డ ప్రతి వ్యక్తికి సాక్షి చెప్పింది. వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ యేసుప్రభు గురించి అట్టుంచితే కళ్ళారా నేను చూస్తున్నాను. మొత్తాన్ని తీసుకొచ్చిందండి యేసుప్రభు. సాయంత్రానికి మొత్తాన్ని చూడండి, నేను తెలుసుకోండి, ఆయన తెలుసుకోండి. గ్రామం మారు మనసు పొందిందండి. గ్రామం ఎంత మంచిది అంటే పోరాటం చేయడంలో ఫస్ట్ రావాలి. ఈరోజు మనం పోరాటం చేయడంలో వెనుకబడి ఉంటే, ఓడిపోతా ఉంటే ఇక మన మంచి పోరాటం ఎందుకైందండి? బలహీనమైన పోరాటం. కనుక మంచి ఫలాలు ఫలించాలి, మంచి పోరాడాలి. బైబిల్లో ఇంకొక మాట జ్ఞాపకం చేసుకొని ప్రారంభం చేసుకుని, కాస్త ఈరోజు స్పెషల్ కదా, ఒక మాట చూద్దాం. దేవుని వాక్యంలోకి వస్తే చూడండి, పరిశుద్ధంలోకి వచ్చినట్లయితే ప్రియులారా, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. వారు వాస్తవికమైన జీవమును సంపాదించుకొనుటకు రాబో కాలమందు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మంచి పునాది పిల్లలు, మంచి పునాది, గుడ్ ఫౌండేషన్. బైబిల్ రాస్తాడు, ఇసుక మీద ఇల్లు కట్టుకోవద్దు. ఎక్కడ కట్టుకోవాలి మరి? బండ మీద కట్టుకోవాలి. ఆ బండ ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అనే బండ మీదకు నువ్వు వస్తే నీ పునాది గట్టిపడిపోయింది. ఆ బండ మీదకు నువ్వు రాకుండా ఇసుక మీద లేకపోతే ఎవరు మెట్లు ఎవరు ఆడేడు కడతానన్నావు అనుకో, ఏమైతే సరైన పునాది ఉండదు. బైబిల్ రాయబడింది, వేయబడిన పునాది తప్ప మరొక పునాది ఎవరు వేయలేడు, వేయలేరుడు, వేయజారుడు. ఎవరండి పునాది వేసేది ఇక్కడ? అసలు పునాది ఎవరు? ఏడమ్మా మీ పునాది? ఏడమ్మా మీ పునాది? ఏడా? మా పునాది ఆడా? ఏడా? ఆ సహవాసంలో, ఆ మందిరంలో, అక్కడ మా పునాది అంటున్నాం. అసలు పునాది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక వేయబడిన పునాది తప్ప మరొక పునాది ఎవరైనాడు. కానీ ఆ పునాది గట్టిగా ఉండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి బండ మీదకి వచ్చి నిలబడాలి, స్టాండ్ తీసుకోవాలి.
నువ్వు ఆ బండ మీద స్టాండ్ తీసుకుంటే నీ పునాది గట్టిగా ఉంటుంది. యేసు ప్రభు అనే పునాది మీదకి నువ్వు రానంత వరకు వరదలు వచ్చాను, వానలు వచ్చాను.